ఓం శాంతి 31/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. మాయాజీతులు మరియు ప్రకృతి జీతులే స్వరాజ్య అధికారులు. ఆత్మరాజ్యాన్ని నడిపిస్తూ ఉంది అంటే మాయాజీత్ ప్రకృతి జీత్ అయి ఉంటారు. ఈరోజు నలువైపులా ఉన్న రాజ్య అధికారి పిల్లల రాజ్య దర్బారు చూస్తూ ఉన్నారు. నలువైపులా చాలా కాలం తర్వాత కలుస్తున్న అపురూపమైన స్నేహితులైన బేహద్దు సేవాదారులైన అనన్యమైన పిల్లలు ఉన్నారు. అటువంటి పిల్లలు ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారి రాజదర్బారులో ఉపస్థితులై ఉన్నారు. బాప్దాద ఇటువంటి యోగ్యులైన పిల్లలను, సదాకాలిక యోగి పిల్లలను, అతి నిర్మాణ చిత్తులై ఉన్నతమైన స్వమానంలో ఉండే పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. స్వరాజ్య దర్బార్ మొత్తము కల్పం అంతటిలో అలౌకికమైనది, అన్ని దర్బారుల కంటే అతీతమైనది మరియు అతి ప్రియమైనది. స్వరాజ్య అధికారులు ప్రతి ఒక్కరూ విశ్వ జ్ఞానానికి పునాది, నూతన విశ్వానికి నిర్మాతలు. స్వరాజ్య అధికారులు ప్రతి ఒక్కరూ ప్రకాశిస్తున్న దివ్య తిలకధారులు మరియు సర్వ విశేషతలతో ప్రకాశిస్తున్న అమూల్యమైన మణులతో అలంకరింపబడి ఉన్న కిరీటధారులు. దివ్య గుణాల మాలను ధారణ చేసి శ్రేష్ఠ స్థితి రూపీ సింహాసనంపై ఉపస్థితులై ఉన్నారు. ఇటువంటి అలంకరింపబడిన రాజ్య అధికారులు దర్బారులో ఉపస్థితులై ఉన్నారు. ఇటువంటి రాజ్య దర్బార్ బాప్దాద ఎదురుగా ఉపస్థితమై ఉంది. ప్రతి స్వరాజ్య అధికారి ముందు ఎంతమంది దాసదాసీలు ఉన్నారు. వారు ప్రకృతి జీతులు మరియు వికారాలను జయించిన వారు. వికారాలు కూడా 5 ఉన్నాయి, ప్రకృతి తత్వాలు కూడా 5 ఉన్నాయి. కావున ప్రకృతి కూడా దాసీగా అయిపోయింది కదా. శత్రువులు సేవాదారులుగా అయిపోయారు. ఇలాత్మిక నశలో ఉండేవారు వికారాలను కూడా పరివర్తన చేసి కామ వికారమును శుభభావన శ్రేష్ఠ కామన స్వరూపంలోకి మార్చి సేవలో వినియోగించేవారు. ఇలా శత్రువులను సేవాదారులుగా చేసేవారు. ప్రకృతి ఏ తత్వానికి వశీభూతులుగా అవ్వరు, కానీ ప్రతి తత్వాన్ని తమోగుణి రూపం నుండి సతో ప్రధాన స్వరూపంగా చేసుకుంటారు. కలియుగంలో ఈ తత్వాలు మోసగిస్తాయి మరియు దుఃఖమునిస్తాయి. సంగమ యుగంలో పరివర్తన అవుతాయి, రూపాన్ని మార్చుకుంటాయి. సత్యుగంలో ఈ పంచతత్వాలు దేవతలకు సుఖ సాధనాలుగా అయిపోతాయి. ఈ సూర్యుడు మీకు భోజనాన్ని తయారు చేసే వంటవానిగా అవుతాడు కదా. ఈ వాయువు మీకు ప్రకృతి సిద్ధమైన పంఖ ఫ్యాన్గా అయిపోతుంది, మీ మనోరంజన సాధనంగా అవుతుంది. వాయువు వీచినప్పుడు వృక్షాలు కదలుతాయి. అప్పుడు వాటి కొమ్మలు రెమ్మలు ఎలా ఊగుతాయి అంటే అవి ఊగడం వలన రకరకాల సంగీత వాయిద్యాల వలె స్వతహాగా మ్రోగుతూ ఉంటాయి. కనుక అది మనోరంజన సాధనంగా అయిపోతుంది. ఈ ఆకాశం మీ అందరి కొరకు రాజ మార్గంగా అవుతుంది. విమానాలు ఎక్కడ నడిపిస్తారు? పుష్పక విమానాలు. ఈ ఆకాశమే మీ మార్గంగా అవుతుంది. ఇంతకన్నా పెద్ద హైవే ఇంకెక్కడైనా ఉందా? విదేశాలలో ఉందా? ఎన్ని మైళ్ళ విస్తారంతో తయారు చేసిన ఆకాశ మార్గానికంటే చిన్నదిగానే ఉంటుంది కదా. ఇంత పెద్ద హైవే మార్గం ఇంకేదైనా ఉందా? అమెరికాలో ఉందా? అది ప్రమాదరహిత మార్గంగా ఉంటుంది. 8 సంవత్సరాల బాలుడు నడిపినా క్రింద పడడు. అర్థమైందా? ఈ జలము సుగంధ ద్రవ్యంగా సెంటులాగా పనిచేస్తుంది. ఎలాగైతే వనమూలికల కారణంగా గంగా జలము ఈనాటికి కూడా ఇతర జలాల కంటే పవిత్రంగా ఉందో, అదేవిధంగా సుగంధభరితమైన మూలికల కారణంగా జలములో ప్రకృతి సిద్ధమైన సుగంధం ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ పాలు శక్తిని ఇస్తాయో, అక్కడి జలమే శక్తిశాలిగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే పాల నదులు ప్రవహిస్తాయి అని అంటారు. అందరూ ఇప్పటి నుండే సంతోషపడిపోతున్నారు కదా. అలాగే ఈ పృథ్వీ ఎటువంటి శ్రేష్టమైన ఫలాలు ఇస్తుంది అంటే, ఎటువంటి రకరకాల రుచులను కోరుకుంటే
అటువంటి రుచుల ఫలాలు మీ ముందు హాజరై ఉంటాయి. ఈ ఉప్పు ఉండదు, పంచదార కూడా ఉండదు. ఎలాగైతే ఇప్పుడు పులుపు కోసం టమోటా ఉందో, దాని ద్వారా పులుపుదనం వచ్చేస్తుందో, అలా మీకు ఏ రుచి కావాలి అనుకుంటే అటువంటి ఫలాలు ఉంటాయి. ఆ రసాన్ని వేస్తూనే ఆ రుచి వచ్చేస్తుంది. కావున ఈ పృథ్వీ ఒకటేమో శ్రేష్టమైన ఫలాలను, శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చే సేవ చేస్తుంది. రెండవది సహజ సిద్ధమైన దృశ్యాలు వేటినైతే ప్రకృతి అని అంటారో ఆ ప్రాకృతిక దృశ్యాలు ఉంటాయి. పర్వతాలు కూడా ఉంటాయి. ఇలా నిటారుగా ఉండే పర్వతాలు ఉండవు. ప్రకృతి సౌందర్యంతో కూడుకున్న భిన్న భిన్న రూపాలలో పర్వతాలు ఉంటాయి. కొన్ని పక్షి రూపంలో, మరికొన్ని పుష్పాల రూపంలో ఉంటాయి. ఇలాంటి ప్రకృతి సిద్ధమైన నిర్మాణం కలిగి ఉంటాయి. కేవలం నిమిత్త మాత్రంగా కొద్దిగా చేయి వేయాల్సి ఉంటుంది. ఇలా ఈ పంచతత్వాలు సేవాదారులుగా అయిపోతాయి. కానీ ఎవరికి సేవాదారులుగా అవుతాయి? స్వరాజ్య అధికారి ఆత్మలకు, స్వయాన్ని ఆత్మరాజు అయి ఇంద్రియాలను నడిపించే ఆత్మలకు సేవాదారులుగా అవుతాయి. కావున ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి. పంచ వికారాలు శత్రువుల నుండి మారి సేవాదారులుగా అయ్యాయా? అప్పుడే స్వరాజ్య అధికారులని పిలువబడతారు. క్రోధాగ్ని యోగాగ్నిగా మారిపోవాలి. అలాగే లోభం అనే వికారం, లోభము అంటే కోరిక, కావాలి కావాలి అనే హద్దు కోరికల నుండి శుభకామనగా అయిపోవాలి. నేను సదా ప్రతి సంకల్పం ద్వారా, వాక్కు ద్వారా నిస్వార్థమైన బేహద్దు సేవాధారిగా అయిపోవాలి. నేను తండ్రి సమానంగా అయిపోవాలి అనే శుభమైన కోరిక అనగా లోభం యొక్క పరివర్తన స్వరూపం. దీనిని శత్రుత్వానికి బదులు సేవా కార్యంలో వినియోగించండి. మోహం అయితే అందరికీ చాలా ఉంది. బాప్దాదా పైన అయితే మోహం ఉంది కదా. ఒక్క సెకండ్ కూడా దూరంగా ఉండకూడదు అని భావించడం కూడా మోహమే కదా. కానీ ఈ మోహం సేవ చేయిస్తుంది. మీ నయనాలలోకి ఎవరు చూసినా వారు మీ నయనాలలో ఇమిడి ఉన్న తండ్రిని చూడాలి. ఏం మాట్లాడినా నోటి ద్వారా తండ్రి అమూల్యమైన మాటలనే వినపడాలి. కావున మోహ వికారం కూడా సేవలో వినియోగించబడింది కదా, పరివర్తన అయింది. అదేవిధంగా అహంకారం కూడా ఈ దేహ అభిమానుల నుండి ఆత్మ అభిమానులుగా అయిపోతారు. శుభమైన అహంకారము అనగా ఆత్మనై నేను విశేషాత్మగా అయిపోయాను, పదమాపదం భాగ్యశాలిగా అయిపోయాను, నిశ్చింత చక్రవర్తిగా అయిపోయాను అన్నదే శుభ అహంకారం. శుభ అహంకారం ఈశ్వరీయ నశ. ఇది సేవకు నిమిత్తంగా అవుతుంది. కావున ఈ విధంగా 5 వికారాలు మారి సేవా సాధనాలుగా అయిపోతే శత్రువుల నుండి సేవాదారులుగా అయిపోయినట్లే కదా. కావున మాయాజీతులుగా, ప్రకృతి జీతులుగా ఎంతవరకు అయ్యాము అని చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మొదట దాసీలుగా అవుతారో అప్పుడు రాజులుగా అవుతారు. ఎవరైతే స్వయం దాసులకు ఆధీనులుగా ఉంటారో వారు రాజ్య అధికారులుగా ఎలా అవుతారు? ఈరోజు భారతదేశ పిల్లల మేళా ప్రోగ్రాం అనుసారంగా చివరి రోజు కావున ఇది మేళాలోని అంతిమ మునక. దీనికి మహత్వం ఉంటుంది. ఈ మహత్వపూర్ణమైన రోజున ఆ మేళాలోకి వెళ్ళినప్పుడు పాపాలు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటినన్నింటినీ భస్మం చేసి సమాప్తం చేసి వెళ్తున్నాము అని భావిస్తారు. కావున అందరూ పంచవికారాలను సదాకాలానికి సమాప్తం చేసే సంకల్పం చేయాలి. ఇది అంతిమ మునకకు గల మహత్వం. కావున అందరూ పరివర్తన కావాలి అనే దృఢ సంకల్పం చేశారా? వదలడం కాదు, పరివర్తన చెందాలి. శత్రువు మీకు సేవాధారిగా అయినట్లయితే మీకు శత్రువు ఇష్టమా లేక సేవకుడు ఇష్టమా? కావున ఈరోజు చెక్ చేసుకుని చేంజ్ అవ్వండి. అదే మిలన్న మేళాకు గల మహత్వం. ఏం చేయాలో అర్థమైందా? 4 అయితే సరిగ్గానే ఉన్నాయి, మిగిలిన 1 నడుస్తుందిలే అని భావించకండి. ఆ 1 4ంటిని మళ్ళీ తీసుకొస్తుంది. వికారాలు 1 ఉన్నా వీటిలో కూడా పరస్పర స్నేహం ఉంది. అందుకే
రావణుడి తలలు జతలో తోడుగా ఉన్నట్టు చూపిస్తారు అతుక్కొని. కనుక దసరాను జరుపుకొని వెళ్ళండి. అంత్యం చేసి 10ని చంపి కాల్చివేసి బూడిదను మీతో తీసుకెళ్ళకండి. బూడిదను తీసుకెళ్ళినా మళ్ళీ అది భూతంగా అయి వస్తుంది. కావున దానిని కూడా జ్ఞాన సాగరంలో సమాప్తం చేసేసి వెళ్ళండి, మంచిది. ఇటువంటి సదా స్వరాజ్య అధికారులకు, అలౌకిక తిలకధారులకు, కిరీటధారులకు, ప్రకృతిని దాసిగా తయారు చేసుకునే వారికి, 5 శత్రువులను సేవాదారులుగా చేసుకునే వారికి, సదా నిశ్చింత చక్రవర్తులకు, ఆత్మిక నశాలో ఉండే చక్రవర్తులకు, తండ్రి సమానమైన సదా విజయులైన పిల్లలకు, బాప్దాదాల ప్రియ స్మృతులకు మరియు నమస్తే. కుమారీలతో అవ్యక్త బాప్దాదా కలయిక. అందరూ స్వయాన్ని శ్రేష్ఠ కుమారీలుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? సాధారణంగా కుమారీలు ఉద్యోగం అనే గంపనైనా ఎత్తుకుంటారు, లేక దాసీగా అయినా అయిపోతారు. కానీ శ్రేష్ఠ కుమారీలు విశ్వ కళ్యాణకారులుగా అయిపోతారు. మీరు ఇటువంటి శ్రేష్ఠ కుమారీలే కదా. మీ జీవితంలో శ్రేష్టమైన లక్ష్యం ఏది? సాంగత్య దోషం నుండి లేక సంబంధాల బంధనాల నుండి ముక్తులు అవ్వడమే కదా. బంధనంలో బంధింపబడే వారు కారు. ఏం చేయాలి, బంధనాలు ఉన్నాయి, ఏం చేయాలి, ఉద్యోగం చేయాలి అనే వారిని బంధనాలు కలవారు అని అంటారు. కనుక కుమారీలకు సంబంధాల బంధనము లేదు, ఉద్యోగం అనే గంప ఎత్తుకునే బంధనము లేదు. ఈ 2 బంధనాల నుండి అతీతంగా ఉన్న వారే తండ్రికి ప్రియమైన వారుగా అవుతారు. ఇలా నిర్బంధనంగా ఉన్నారా? 2 జీవితాలు మీ ముందు ఉన్నాయి. సాధారణ కుమారీల భవిష్యత్తు మరియు విశేష కుమారీల భవిష్యత్తు 2 మీ ముందు ఉన్నాయి. కావున రెండింటినీ చూసి స్వయమే నిర్ణయించుకోవచ్చు. ఎలా చెప్తే అలా చేస్తాము అని కాదు. మీ నిర్ణయాన్ని మీరే జడ్జిగా అయ్యి తీసుకోండి. శ్రీమతమైతే విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి అనే చెప్తుంది. అది అయితే సరి అయినదే. కానీ శ్రీమతంతో పాటు మానసిక ఉల్లాసంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వారు సదా సహజంగా ముందుకు వెళ్తారు. ఒకవేళ ఎవరైనా చెప్పడం ద్వారా లేక కొద్దిగా సిగ్గు కారణంగా ఇతరులు ఏమనుకుంటారో అని, లేక నేను అలా అవ్వకపోతే అందరూ నన్ను బలహీనురాలిగా భావిస్తారు అని ఇలా భావిస్తూ ఎవరి బలవంతం కారణంగానైనా అయినట్లయితే పరీక్షలు పాస్ అవ్వడంలో కష్టపడాల్సి వస్తుంది. స్వయం ఉత్సాహము కలవారికి ఎంత పెద్ద పరిస్థితులు వచ్చినా అవి వారికి సహజంగా అనుభవం అవుతాయి. ఎందుకంటే వారి మనస్సు ఉల్లాసంగా ఉంది కదా. తమ ఉత్సాహ ఉల్లాసాలు వారికి రెక్కలుగా అవుతాయి. ఎంత పెద్ద పర్వతమునైనా ఎగిరే పక్షి సహజంగా దాటేస్తుంది. నడిచేవారు లేక ఎక్కేవారు ఎంతో కష్టంగా, ఎంతో సమయం తర్వాత దాటుకుంటారు. కనుక ఈ మానసిక ఉల్లాసము రెక్కల వంటిది. ఈ రెక్కలతో ఎగిరే వారికి సదా సహజమవుతుంది. అర్థమైందా? కావున శ్రేష్ఠ మతం విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి. అయినా స్వయం మీకు మీరే జడ్జిగా అయ్యి మీ జీవిత నిర్ణయం తీసుకోవాలి. తండ్రి అయితే నిర్ణయం ముందే చెప్పేశారు. ఇది క్రొత్త విషయం కాదు. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటే సదా సఫలులుగా ఉంటారు. ఎవరైతే ఆలోచించి అర్థం చేసుకొని ప్రతి అడుగు వేస్తారో వారు వివేకవంతులు. అలాగని ఆలోచిస్తూనే ఉండడం కాదు, కానీ ఆలోచించి అర్థం చేసుకొని వెంటనే చేసేయాలి. అటువంటి వారిని వివేకవంతులు అని అంటారు. సంగమ యుగంలో కుమారీలుగా అవ్వటం మొట్టమొదటి భాగ్యం. ఈ భాగ్యం అయితే డ్రామా అనుసారం లభించింది. ఇప్పుడు భాగ్యంలో భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇదే భాగ్యమును కార్యంలో వినియోగించినట్లయితే భాగ్యం పెరుగుతూ ఉంటుంది. అలా కాక ఈ మొదటి భాగ్యమునే పోగొట్టుకుంటే సదాకాలానికి అన్ని భాగ్యాలను పోగొట్టుకుంటారు. కావున మీరు భాగ్యవంతులుగా అయ్యి
ఇప్పుడు ఇతర సేవాదారుల భాగ్యాన్ని తయారు చేయండి. అర్థమైందా? సేవాదారి టీచర్లతో. సేవాదారులు అనగా సదా సేవ చేస్తూ దాని ఆనందంలో ఉండేవారు. సదా స్వయాన్ని ఆనందమయమైన జీవితంలో అనుభవం చేసేవారు. సేవాధారి జీవితం అనగా ఆనందాల జీవితం. కనుక మీరు ఇలా సదా స్మృతి మరియు సేవల ఆనందంలో ఉండేవారు కదా. స్మృతిలోని ఆనందం ఉంది, సేవలోనూ ఆనందం ఉంది. జీవితం కూడా ఆనందమయమైనదే, యుగం కూడా ఆనందకరమైనదే. ఎవరైతే సదా ఆనందంగా ఉంటారో వారిని చూసి ఇతరులు కూడా తమ జీవితంలో ఆనందాన్ని అనుభవం చేస్తారు. ఎవరు ఎంత చిక్కుల్లో ఉండి వచ్చినా, ఎవరైతే స్వయం ఆనందంగా ఉంటారో వారు ఇతరులను కూడా చిక్కుల నుండి విడిపించి ఆనందంలోకి తీసుకొస్తారు. ఇలా ఆనందంలో ఉండే సేవాదారులు ఎవరైతే ఉన్నారో వారు సదా తనువు మనస్సుతో ఆరోగ్యంగా ఉంటారు. ఆనందంగా ఉండేవారు సదా ఎగురుతూ ఉంటారు. ఎందుకంటే వారికి సంతోషం ఉంటుంది. వీరు సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు అని అంటారు కదా. నడుస్తున్నారు అనరు, నాట్యం చేస్తున్నారు అని అంటారు. నాట్యం చేయడం అనగా పైకి లేవడం, ఉన్నతంగా అవ్వడం. పాదాలు పైన ఉన్నప్పుడే కదా నాట్యం చేయగలరు. కావున ఆనందాలలో ఉండేవారు అనగా సంతోషంగా ఉండేవారు. సేవాదారులుగా అవ్వడం అనగా వరదాత ద్వారా విశేషమైన వరదానాలు తీసుకోవడం. సేవాదారులకు విశేషమైన వరదానం ఒకటి తమ అటెన్షన్, రెండవది వరదానం డబల్ లిఫ్ట్. సేవాదారులుగా అవ్వడం అనగా సదా ముక్తాత్మలుగా అవ్వడం, జీవన్ముక్తిని అనుభవం చేయడం. సదా సేవాదారులుగా సఫలతా స్వరూపులుగా ఉన్నారా? సఫలత మీ జన్మసిద్ధ అధికారం. అధికారం సదా సహజంగా లభిస్తుంది, శ్రమ అనిపించదు. కావున మీరు అధికార రూపంలో సఫలతను అనుభవం చేసేవారు. సఫలత ఉండనే ఉంది అన్న నిశ్చయము మరియు నశ ఉండాలి. సఫలత ఉంటుందా ఉండదా అనే సంకల్పాలైతే నడవడం లేదు కదా. అధికారం ఉన్నట్లయితే అధికారికి అధికారం లభించకపోవడము అనేది జరగదు. నిశ్చయం ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. సేవాదారుల పరిభాష ఇదే. ఏదైతే పరిభాష ఉందో అది ఆచరణగా ఉంది. సేవాదారులు అనగా సహజ సఫలతను అనుభవం చేసేవారు. వీడ్కోలు సమయంలో ఇప్పుడే వదిలి వెళ్ళవద్దండి బాప్దాదా అనే పాట అందరూ పాడారు. బాబా అన్నారు, బాప్దాదా ఎంత ప్రేమ సాగరులో అంత అతీతంగా ఉంటారు. స్నేహభరిత మాటలు మాట్లాడతారు. ఇవి సంగమ యుగ ఆనందాలు. ఆనందమైతే భలే జరుపుకోండి, తినండి, త్రాగండి, నాట్యం చేయండి, కానీ నిరంతరము ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారో అలాగే ఇమిడిపోయి ఉండాలి. బాప్దాదా ప్రతి పుత్రుని హృదయ గీతమునైతే వింటూనే ఉంటారు. ఈరోజు నోటితో పాడిన పాట విన్నారు. బాప్దాదా శబ్దాన్ని చూడరు, రాగాన్ని చూడరు, మనస్సులోని మాటను వింటారు. ఇప్పుడైతే సదా తోడుగా ఉన్నారు. సాకారంలో కానీ అవ్యక్తంలో కానీ సదా జతలో ఉన్నారు. ఇప్పుడు వియోగపు రోజులు సమాప్తమైపోయాయి. ఇప్పుడు సంగమయుగమంతా పూర్తిగా కలుసుకునే మేళ. కేవలం మేళాలో దృశ్యాలు రకరకాలుగా మారుతాయి. ఒకసారి వ్యక్తం, ఒకసారి అవ్యక్తం. మంచిది. గుడ్ మార్నింగ్. ఓం శాంతి.